నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జనవరి 6 విద్యార్థులు లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. సిలబస్ పూర్తి అయిందా, ప్రాక్టికల్స్ ఎప్పుడు ప్రారంభమైతున్నాయని, హాల్ టికెట్లు వచ్చాయా, పరీక్ష కేంద్రాల వివరాలు తెలుసుకున్నారా అంటూ ఆరా తీశారు. ఇంటర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షలకు ఎంతమంది సిద్ధమవుతున్నారని, ఏ పరీక్షలు రాయాలనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి మంచి కళాశాలలో సీట్లు పొందేలా కష్టపడి చదవాలని ప్రోత్సహించారు. అనంతరం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పలు తరగతులను కలియతిరిగి పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి సిలబస్ పురోగతి, ప్రతిరోజు జరుగుతున్న ప్రత్యేక తరగతులు, బోధిస్తున్న సబ్జెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతపై అడగగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. 10వ తరగతి విద్యార్థులు జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేలా లక్ష్యంతో చదవాలని కలెక్టర్ సూచించారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అంటూ విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు, కస్తూర్బా బాలిక విద్యాలయ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. ఎంపీసీలో ఉన్న వాళ్ళు కానీ బైపీసీలో ఉన్న వాళ్ళు మంచి కాలేజెస్లో మీకు అడ్మిషన్ రావాలంటే ఏ ఎగ్జామ్స్ రాయాలో తెలుసా మీకు? చెప్పండి, ఎవరైనా చెప్పండి తెలిసిన వాళ్ళు. ఇంకా దాంట్లో ఏ లెసన్స్ గెట్ మోర్ అవేర్నెస్ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు నాట్ టూ లేట్, ఇంకా జనవరిలో ఉన్నారు ఎగ్జామ్స్ అనేవి, ఏప్రిల్ మేలో ఉంటాయి. మీకు తెలిసిన సిలబసే కానీ క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్లో వస్తాయి. సో ఇప్పటికైనా ప్లీజ్ టేక్ హెల్ప్. మీరు కొంచెం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయండి. వన్ సింగిల్ కాన్సెప్ట్ ఆర్ సంథింగ్ అది క్లియర్ చేస్తే మీకు మంచి లా కాలేజెస్లో అడ్మిషన్ వస్తాయి. నేషనల్ లా కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో అడ్మిషన్స్ వస్తాయి. సిమిలర్లీ బైపీసీ చదువుకున్న వాళ్ళకి నీట్ కూడా మీరు చదువుకున్నదే ఉంటుంది కానీ క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్లో వస్తాయి. అది మీరు కొంచెం అవేర్నెస్ పెంచుకుంటే మంచి కాలేజెస్లో ర్యాంక్స్ వస్తాయి మీకు. సో ఈ అవేర్నెస్ ఒకటి కండక్ట్ చేయండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఇప్పటి ఫర్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్, నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు చూసుకున్నామని కాదు, ఈ 2 ఇయర్స్లో మీరు చదువుకునేది రెస్ట్ ఆఫ్ కెరియర్ మొత్తం కూడా మీకు ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఆల్సో టు ద రెగ్యులర్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్. ఏ టైం వరకు రెగ్యులర్ క్లాస్? 4:15. మరి స్పెషల్ క్లాసెస్ ఎప్పుడు నడుస్తున్నాయి? డైలీ నడుస్తున్నాయి స్పెషల్ క్లాసెస్. ఏ సబ్జెక్టు? సిలబస్ ఎంతవరకు వచ్చింది? ఈ క్వశ్చన్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా? అభ్యాస దీపికలో ఎంతవరకు చేశారు ఇప్పుడు? ప్రాక్టీస్ ఎన్ని చాప్టర్స్ వరకు ప్రాక్టీస్ అయిపోయినాయి? సాల్వ్ చేశాను. ఎప్పుడు వచ్చి మండలికి ఎప్పుడు వచ్చింది తెలియదు సార్, నిన్న కాల్ చేశాను. కొన్ని తీసుకొచ్చాము. ఇంకొక ఇష్యూస్ అందరివి యూడైస్ ఆధార్ కార్డ్ 10th ఎంత వస్తుంది అందరికి? అందరికి ఆల్ ది బెస్ట్. అంటే వీళ్ళకు వస్తున్నారు ఒక 8 months. ఫుడ్ ఎలా ఉంటుంది? ఆల్ ది బెస్ట్. ప్లేట్లు కొట్టుకుంటూ పిల్లలు తినేదాకా చాలా అంటే ఊళ్ళో కాదు, మరి ఊళ్ళో 8 దానాలు వాడుతున్నారు, అదే ఇక్కడ వాడతారు. కానీ మందకు మంది వస్తుంది, 1-2 అంటే మేము కొట్టగలుగుతున్నాం. ఏం చేయొచ్చు? మీకు ఎక్స్పీరియన్స్ సార్ ఇంకా కనుక్కుంటున్నాను.
ఆల్తూరు ఫారెస్ట్ వచ్చి ఇది ఫారెస్ట్ ఉంది ఉంది మేడం.